హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనకి మిరపలో మొదటి కోత అయిన తర్వాత రెండో కోత కూడా మనకి ఫస్ట్ కోతలో వచ్చినంత దిగుబడి రావాలి. మంచి దిగుబడితో పాటు క్రాప్ సెట్టింగ్ వచ్చిన పూతంతా కూడా మనకి కాయగా మారే విధంగా చేసుకుంటూ ఈ ముడత మనకి మిరపలో ముడత, దాంతోపాటు ఈ నల్లి ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే వాటిని నివారించుకుంటూ పై ముడత కింది ముడత నివారించుకుంటూ తక్కువ పెట్టుబడిలో మనకి బెస్ట్ రిజల్ట్ వచ్చే ఒక 5 రకాల కాంబినేషన్స్ అనేది మీకు తెలియజేస్తాను. ఈ వీడియో దయచేసి అందరూ కూడా చివరిదాకా చూడండి. చివరిదాకా చూస్తే మీకేంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఏమన్నా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది మీకులానే చాలా మంది రైతు సోదరులకి ఈ వీడియో అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక వీడియో అనేది లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ నేను చెప్పే మందులు అనేది మీరు స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా కూడా వాటర్ అనేది పెట్టుకోండి. దానికంటే ముందు మీరు కుదిరితే గనక ఖచ్చితంగా కూడా మనం ఈ టైంలో 10, 26, 26 10% నత్రజని ఉంటుంది, 26% భాస్వరం ఉంటుంది, 26% పొటాష్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా కూడా ప్రతి ఎకరానికి ఒక కట్ట వేయండి. దీంతో పాటు సిఎంఎస్ అని చెప్పి మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియము, సల్ఫర్ అని చెప్పి మనకు అందుబాటులో ఉంటాయి మిత్రులారా. అది కూడా వచ్చేసి ప్రతి ఎకరానికి ఒక కట్ట. ఈ 2 కట్టలు దీంతో పాటు మీకు కుదిరితే పైపాటుగా ఈ నేను చెప్పే వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. ఇవి 2 కట్టలైతే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ఇచ్చినట్లయితే మనకి ఈ ఆటోమేటిక్‌గా మనకి మంచి గ్రోతింగు, ఈ పూత బాగా రావడము, చేను అనేది మంచి గ్రీనిష్ కలర్‌లో కూడా ఉండడం జరుగుతుంది. మంచి గ్రోతింగు, కాయ, పూత అనేది బాగా రావడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ఈ 10, 26, 26 దీంతో పాటు సీఎంఆర్స్ అనేది ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. ఈ పెస్టిసైడ్స్ విషయానికొచ్చినట్లయితే పైన మనం ఈ 5 రకాల కాంబినేషన్స్ మీరు స్ప్రే చేసుకోండి. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మీకు నల్లి, ఈ కింద ముడత గాని, ఈ నల్లి గనక మీకు ఎక్కువగా ఉన్నట్లయితే ధనుక కంపెనీ వాళ్ళది వొమైట్ అనమాట. దీని లోపల టెక్నికల్ విషయానికొచ్చినట్లయితే మనకి ప్రాపగేట్ అనే టెక్నికల్ 57%లో ఉంటుందనమాట. ఇది మనకు మిరపలో మనకి ఖచ్చితంగా కూడా మనకి ముడతను క్లియర్ చేసుకుంటూ ఈ నల్లి ఉధృతిని అనేది తగ్గించడానికి ఇది ఒక బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు మిత్రులారా. దీంతో పాటు మీకు ఖచ్చితంగా కూడా ఈ బయోస్టార్ కంపెనీ వాళ్ళది మేడ్ ఇన్ అని చెప్పి మీకు అందుబాటులో ఉంటుంది. ఇది ఒక బెస్ట్ మందు. ఇది కూడా దీని లోపల టెక్నికల్ విషయానికొచ్చినట్లయితే హెక్సిడియాజాక్స్ వచ్చేసి 5.45 ఈసీ ఫార్ములేషన్ ఉంటుంది. ఇవి 2 కూడా ఈసీ ఫార్ములేషన్ మందులనమాట. ఇవి 2 కూడా వేరువేరుగా కలుపుకొని ఒకసారి స్ప్రే చేయండి. వొమైట్‌ని వచ్చేసి ప్రతి ఎకరానికి 250 ఎంఎల్, దాంతో పాటు మన మేడిన్ వచ్చేసి ప్రతి ఎకరానికి 200 ఎంఎల్, 250 ఎంఎల్ దాకా మనం స్ప్రే చేసుకున్నా గానీ ఎటువంటి ఇబ్బంది ఉండదనమాట. ఇవి 2 కూడా వేరువేరుగా కలుపుకొని ఒకేసారి స్ప్రే చేయండి. దీంతో పాటు ఖచ్చితంగా మీరు వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ అయిన 13-0-45 గానీ, లేకపోతే 00-52 అని చెప్పి మనకి మార్కెట్‌లో అందుబాటులో ఉంటుందనమాట. మనకి పొటాష్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఒకసారి పొటాష్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్న 00-52 ఇచ్చినట్లయితే నెక్స్ట్ టైమ్‌లో 13-0-45 ఇచ్చుకోండి. 10% నత్రజని ఉంటుంది. మనకి 45% భాస్వరం ఉంటుంది. కాబట్టి అది ఒక కేజీ ఒకసారి స్ప్రే చేసేటప్పుడు ఒక కాంబినేషన్‌లో స్ప్రే చేసుకోండి. మళ్ళీ సెకండ్ టైమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ 00-50 కూడా ఇచ్చినట్లయితే మీకు కాయ సైజ్ అనేది, అంటే మనకి ఫస్ట్ కటింగ్‌లో ఏ విధంగా కాయ సైజ్ ఉందో అంతే విధంగా కాయ సైజ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం కిందలో భూమిలో ఈ పోషకాలు ఇచ్చేస్తాం. దీంతో పాటు పైపాటుగా కూడా ఈ వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ అనేవి మనం స్ప్రే చేయడం వల్ల మొక్క అనేది త్వరగా రిసీవ్ చేసుకొని మనకి ఆ క్రాప్ సెట్టింగ్ అనేది తొందరగా అవ్వటము, పూత అనేది రాలిపోకుండా ఉండటము, కాయ సైజ్ అనేది తగ్గకుండా ఉండటానికి కూడా ఉంటుంది మిత్రులారా. ఇది ఒక బెస్ట్ కాంబినేషను. మేడ్ ఇన్, దాంతో పాటు బయోస్టార్ కంపెనీ వాళ్ళది మేడ్ ఇన్, దాంతో పాటు వొమైట్, ఇవి 2 ఒక బెస్ట్ కాంబినేషన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోలీసు, గరుడ కెమికల్స్ వాళ్ళది పోలీస్ అనమాట. దీని లోపల టెక్నికల్ విషయానికొచ్చినట్లయితే పిప్రోనిల్ వచ్చేసి 40%, దాంతో పాటు ఇమిడాక్లోప్రిడ్ వచ్చేసి మనకి 40%లో ఉంటుంది మిత్రులారా. ఇది తీసుకోండి. ఇది ఎకరానికి 100 గ్రాములు తీసుకోండి. దీంతో పాటు కోరమండల్ వాళ్ళది ఎండూరర్ అని చెప్పి మనకు దొరుకుతుంది. అదన్నా తీసుకోండి. లేదు అనుకుంటే బయోస్టాట్ కంపెనీ వాళ్ళది మేడ్ ఇన్ అన్నా తీసుకోండి. రెండిట్లో ఉండే టెక్నికల్ అయితే ఒకటే అనమాట. మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. మీకు మేడ్ ఇన్ అందుబాటులో ఉంటే మేడ్ ఇన్ అన్నా తీసుకోండి. లేదు ఎండూరర్ అందుబాటులో ఉంటే ఎండూరర్ అయినా తీసుకోండి. రెండిట్లో ఉండే టెక్నికల్ అయితే హెక్సిడియాజాక్స్ వచ్చేసి 5.45%లోనే ఉంటుందనమాట. మీకు ఏవి అందుబాటులో ఉంటే అది తీసుకొని ఈ పోలీస్ కాంబినేషన్‌లో స్ప్రే చేసుకున్నట్లయితే ఒక బెస్ట్ రిజల్ట్ అనేది కూడా రావడానికి కూడా మీకు ఛాన్స్ ఉంది మిత్రులారా. నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే వొమైట్‌తో పాటు ప్రొఫినోఫస్ అనమాట. ధనుక కంపెనీ వాళ్ళది వొమైట్, ప్రాపగేట్ టెక్నికల్, దాంతో పాటు ఈ ప్రొఫినోఫస్ కాంబినేషన్‌లో స్ప్రే చేసుకున్నట్లయితే ఈ నల్ల తామర పురుగుల యొక్క ఉధృతిని కూడా ఖచ్చితంగా కూడా నివారిస్తదనమాట. ఈ నల్ల తామర పురుగుల యొక్క ఉధృతిని తగ్గించుకొని మనకు పై ముడత, కింది ముడతని నివారించుకుంటూ పురుగును కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంది మిత్రులారా. ఎందుకంటే మనకి ప్రొఫినోఫస్ అనేది టెక్నికల్ మీకు పురుగును నివారిస్తుందనమాట. మనకి మందు విషయానికొచ్చినట్లయితే
సింజంటా కంపెనీ వాళ్ళది క్యూరోక్రాన్ అని చెప్పి మీకు అందుబాటులో ఉంటుంది. అది లేదు మీకు వేరే మందులేమన్నా అందుబాటులో ఉంటే ప్రొఫెనోఫాస్ టెక్నికల్ 50% ఈసీలో ఉన్నది. ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. మంచి కంపెనీలో తీసుకోండి. బేర్ కంపెనీలో గానీ, సింజంటా గానీ, ఇక వేరే కంపెనీలు నాగార్జున కెమికల్స్‌లో గానీ మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఒక మంచి రిజల్ట్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేపిస్తున్నాము. స్ప్రే చేపించిన తర్వాత రైతుల దగ్గరికి వెళ్లి ఫీడ్‌బ్యాక్ గూడా తీసుకోవడం జరుగుతుంది. ధృవాను, కైరో అనమాట. ధృవ వచ్చేసి ప్రతి ఎకరానికి 250 ఎంఎల్ స్ప్రే చేయాలి. దీన్ని మనం స్ప్రే చేయడం వల్ల మిరపలో పై ముడత, కింది ముడత వీటిని నివారించుకుంటూ స్ప్రే చేసిన ఫిఫ్త్ డే నుంచి మనకి వచ్చే ఇగురు అనేది చిట్టుగులు రావడంతో పాటు నేచురల్ గ్రోతింగ్ కూడా రావడం జరుగుతుంది మిత్రులారా. ధృవ వచ్చేసి ప్రతి ఎకరానికి 250 ఎంఎల్ స్ప్రే చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కైరో అనమాట. కైరో ఏందంటే మనకి మిరపలో మనకి ఫ్లవరింగ్ బాగా రావడము, గ్రోతింగ్ బాగా రావడము, దాంతో పాటు మనకి పూత ఏమైనా రాలిపోతుంటే ఆ పూతననేది నివారించుకుంటూ, చక్కని క్రాప్ సెట్టింగ్ అనేది చేసుకుంటూ, కొమ్మ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఒక బెస్ట్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంది. కైరో వచ్చేసి ప్రతి ఎకరానికి 500 ఎంఎల్ స్ప్రే చేయాలి. ఖచ్చితంగా కూడా 500 ఎంఎల్ స్ప్రే చేయాలి. కలిపేటప్పుడు వేరువేరుగా కలుపుకొని స్ప్రే చేయాలి. వాటర్ పెట్టిన తర్వాతనే ధృవ, కైరో ఇవి 2 కూడా స్ప్రే చేసుకున్నట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం ఏదైనా మందు మనం చెప్పామంటే ఖచ్చితంగా కూడా ఒక రిజల్ట్ అనేది మంచి రిజల్ట్ ఉంటేనే రైతులకనేది తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ధృవ, కైరో ఒక బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఒక కోత కోసిన తర్వాత ఈ టైంలో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు దిగుబడి ఖచ్చితంగా కూడా 5-10 క్వింటాల దిగుబడి అనేది పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ 5 స్ప్రేయింగ్స్ మనం చెప్పిన ఈ 5 స్ప్రేయింగ్స్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీకు 5-10 క్వింటాల దిగుబడి అనేది కూడా పెంచుకునే అవకాశం ఉంది మిత్రులారా. కాబట్టి ధృవ, కైరో కూడా ఒక బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మియోత్రిన్ అనమాట. సుమోటోవా కంపెనీ వాళ్ళది మియోత్రిన్. ఇదొచ్చేసి మనకి ఇన్సెక్టిసైడ్ ప్లస్ ఎకాడిసైడ్ 2 రకాలుగా పనిచేస్తుంది. మనకి మిరపలో పురుగుని, దోమని దాంతో పాటు ఈ ఎర్ర నల్లిని కూడా నివారించుకోవడానికి ఇదొక బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు. దీని డోస్ విషయానికొచ్చినట్లయితే ప్రతి ఎకరానికి 250 ఎంఎల్ నుంచి 300 ఎంఎల్ దాకా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. దీనికి కాంబినేషన్ వచ్చేసి ఎసిపేట్ తీసుకోండి. మీకు అదామా కంపెనీ వాళ్ళది ఎసిమెన్ అని చెప్పి మనకు అందుబాటులో ఉంటుంది. ఎసిపేట్ వచ్చేసి 75% సాల్యుబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది మిత్రులారా. కాబట్టి మియోతిన్ వచ్చేసి ప్రతి ఎకరానికి 250 ఎంఎల్, ఎసిమెన్ వచ్చేసి ప్రతి పెద్ద చెట్లు కాబట్టి కేజీ వచ్చి 3 ఎకరాల దాకా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా. ఇప్పుడు నేను చెప్పిన ఈ మందుల్లో మీరు ఖచ్చితంగా కూడా 13045 గాని, లేదు అనుకుంటే మనకి 0050 గాని వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ వేసుకోండి. వీటితో పాటు సిఎన్ అని చెప్పి మనకి వాటర్ సాల్యుబుల్ అందుబాటులో ఉంటుంది. కాల్షియం నైట్రేట్ అని చెప్పి మనకు అందుబాటులో ఉంటుంది మిత్రులారా. ఇది కూడా మీరు వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ అందుబాటులో ఉంటాయి. కాల్షియం నైట్రేట్ కూడా ఒకసారి వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ 13045 వేసుకున్నట్లయితే నెక్స్ట్ టైంలో సిఎన్ వేసుకోండి. ఇట్లా వేసుకుంటూ మీరు స్ప్రే చేసుకోండి. అంతేకాకుండా ఫ్లవరింగ్ బాగా రావాలనుకుంటే మన కైరో, ధృవ కాంబినేషన్‌లో స్ప్రే చేసుకోండి. అంతేకాకుండా విల్లోవుడ్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ అని చెప్పి మనకు అందుబాటులో ఉంటుంది. ఈ బ్రాండ్ కూడా ఒక మంచి మందుగా చెప్పుకోవచ్చు. పూత బాగా రావడానికి, వచ్చిన పూత కాయగా మారే విధంగా చేస్తుంది మిత్రులారా. కాబట్టి ఇప్పుడు నేను ఏ విధంగా ఒక 5 రకాల కాంబినేషన్స్ చెప్పాను. ఈ 5 రకాల కాంబినేషన్స్ ఖచ్చితంగా కూడా స్ప్రే చేసుకొని తక్కువ కాస్ట్‌లోనే ఒక బెస్ట్ రిజల్ట్ అనేది మీకు రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం ఏదైనా ప్రొడక్ట్ చెప్తే అది మనకి రైతులకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితేనే మనం తెలియజేయడం జరుగుతుంది మిత్రులారా. ఖచ్చితంగా ఈ కాంబినేషన్స్ స్ప్రే చేయండి. వీటితో పాటు మీకేమన్నా ఇంకా తెలిసిన కాంబినేషన్స్ ఉన్నా గాని కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ ఇంకొక వీడియో చేసి మన రైతుల ముందుకనేది తీసుకురావడం జరుగుతుంది. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి దయచేసి ఈ వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.